నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో పీసీఓడి మరియు ఫైబ్రాయిడ్స్ సమస్యల గురించి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సబితా గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి నమస్తే మ్యామ్ వెల్కమ్ టు ద స్టూడియో సబితా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి దాని గురించి చెప్తారా ఎస్ ఫైబ్రాయిడ్స్ అనేది నాన్ క్యాన్సరస్ ఇంటర్నల్ లైనింగ్ గ్రోత్స్ అని చెప్పుకోవచ్చు ట్యూమర్స్ లాంటివి దిస్ ఇస్ ఫైబ్రస్ టిష్యూ గ్రోయింగ్ అండర్ ద లైనింగ్ ఆఫ్ యూట్రస్ అంటే ఇన్సైడ్లో గర్భసంచి లోపల ఉన్నటువంటి లైనింగ్ మీద డెవలప్ అవుతున్నటువంటి కంతులు అని చెప్పుకోవచ్చు ఈ కంతులు అనేవి నాన్ క్యాన్సరస్ యూజువలీ ఇవన్నీ కూడా బెనైన్ ఉంటాయి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేటువంటి గ్రోత్స్ అని చెప్పుకోవచ్చు సో ఫైబ్రాయిడ్స్ అనేది సింపుల్ పియర్ షేప్డ్ వెరీ స్మాల్ ఇన్ సైజ్ కూడా ఉండొచ్చు అంటే ఒక చిన్న సీడ్ లాగా ఉండవచ్చు గ్రోత్ లేదా పెద్ద పెద్ద సైజెస్ కూడా ఈవెన్ వాటర్మెలన్ అంత పెద్ద సైజ్ కూడా ఉండవచ్చు సో ఇక్కడ మనకి సైజ్తోని చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా చిన్న సైజ్ ఉన్నట్టయితే కనుక ఏసిమ్టమాటిక్ ఉంటూ ఉంటాయి యూజువలీ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ అనేవి 90% ఉమెన్లో ఉండవచ్చు కానీ ఇవన్నీ కూడా ఏసిమ్టమాటిక్ అంటే ఏ సిమ్టమ్స్ లేకుండా ఏ బాధ లేకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమందిలో వెరీ అంటే 1% ఛాన్సెస్ మాత్రమే క్యాన్సరస్ గ్రోత్స్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది బట్ యూజువలీ అవన్నీ కూడా బెనైన్ గ్రోత్సే ఉంటాయి డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పుకోవచ్చు కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చెప్పుకోవచ్చు కొంతమందికి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు యూజువలీ ఇవన్నీ కూడా గ్రోత్స్ అనేది కూడా కొన్ని స్పేస్ ఆక్యుపైయింగ్ లీషన్స్ కనుక ఇవి అన్నీ కూడా అంటే యూట్రస్లో పెరగటం వల్ల దానివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అనేది చాలా కొద్ది మందిలో కనిపిస్తాయి కొంతమందికి హెవీ అబ్డామినల్ పెయిన్ అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది పెల్విక్ ప్రెషర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే తరచుగా మూత్రం ఎక్కువ రావటము అర్జెన్సీ ఉండటము ఇది కూడా ఒక సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు థర్డ్ వచ్చేసి మనకి హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ అది మనకి 30 years ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఈ యొక్క సిమ్టమ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఫైబ్రాయిడ్స్ వలన సో ఫైబ్రాయిడ్స్ వలన హెవీ బ్లీడింగ్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఫైబ్రాయిడ్స్ గ్రోత్ కూడా పెరగకుండా ఉండేటట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అండ్ ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుంటే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కడ ఫామ్ అవుతుంది అని అనేది సో అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఎక్కువగా ఎక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది ఎస్ యూజువల్లీ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు ఏ ప్లేస్లో ఉన్నది అంటే గర్భసంచిలో లోపల లైనింగ్ మీద ఉన్నది ఒక ఫైబ్రాయిడ్ అలాగే లోపల టిష్యూలో డెవలప్ అయ్యేటువంటిది మ్యూరల్ ఫైబ్రాయిడ్స్ లేదా సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నప్పటికీ దాని యొక్క పనితీరు అంటే సాఫ్ట్ టిష్యూలో డెవలప్ అయ్యేటువంటిది లేదా ఇంట్రామ్యూరల్లో డెవలప్ అయ్యేది ఏదైనా కానీ ఈ దీంట్లో ఉన్నటువంటి టిష్యూ మాత్రం ఒక రకంగానే ఉంటుంది దిస్ ఈజ్ ఫైబ్రస్ టిష్యూ సో ఈ ఫైబ్రస్ టిష్యూ వలన సిమ్టమ్స్ అనేది కూడా వేరీ అయ్యేటువంటి అవకాశం ఉండదు యూజువల్లీ ఇంట్రామ్యూరల్ అయినా సబ్సీరోజల్ అయినా లేదా అప్పర్ లైనింగ్లో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ అయినా ఏవైనా కానీ సిమ్టమ్స్ అనేది యూజువల్లీ వేరీ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి సో ఏ లెవెల్లో ఉంది ఎంతవరకు ఉంది అనే దానికంటే కూడా ఎంత సైజులో ఉంది ఎంతవరకు సిమ్టమాటిక్ ఉంది అది అంటే ఎంతవరకు మనకి డిస్టర్బ్ చేస్తుంది మన లైఫ్ని అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సో ఫైబ్రాయిడ్స్ అనేది యూజువలీ హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ అబ్నార్మల్ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ అలాగే మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ బిట్వీన్ ద పీరియడ్స్ అంటే పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ రావటం లేదా కొంతమందికి సైజ్ పెరగటం వల్ల యూజువలీ వామిటింగ్ సెన్సేషన్ లేదా ఇండైజెషన్ లేదా కొంతమందిలో లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే టెండర్నెస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇలా డెవలప్ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ సైజు పెరగకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది సో మనకి ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ సబ్సీరోజల్ ఇంట్రామ్యూరల్ ఏ లెవెల్లో ఉన్నప్పటికీ ఏ సిమ్టమాటిక్ కూడా ఉండవచ్చు యూజువల్లీ చాలా చిన్న సైజులో ఉన్నట్టయితే కనుక చాలా మందిలో ఇది ఏ సిమ్టమాటిక్గానే ఉంటుంది యాక్సిడెంటల్గా ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కానీ అవి బయటపడేటువంటి అవకాశం చాలా మందిలో కనిపిస్తుంది బట్ వెరీ ఫ్యూ అంటే కొంచెం మెనోపాజల్ స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రమే అంటే 40+ ఏజ్ గ్రూప్లోనే ఇవి హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ ఇంట్రామెన్స్ట్రుయల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ రావటము లోవర్ అబ్డామినల్ పెయిన్ డిస్కంఫర్ట్ అర్జెన్సీ అంటే మూత్రం ఎక్కువసార్లు రావటము లేదా ప్రెషర్ సిమ్టమ్స్ రావటము ఒకవేళ సైజ్ ఎక్కువగా పెద్దగా ఉన్నట్టయితే కనుక
అలా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇవి నాన్ క్యాన్సరస్ బినైన్ ఫైబ్రాయిడ్స్. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా మీరు సర్జరీ చేసుకోవాలి, యూట్రస్ తీసేసేయాలి అనే విధంగా చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నో, ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన యూట్రస్ని తీసేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్ అనేవి బినైన్ గ్రోత్స్, చాలా నాన్ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ గర్భసంచి తీసేయటం అనేది అవుట్ రైట్లీ మనకి ఈవెన్ WHO కూడా రూల్ అవుట్ చేసింది. ఇక్కడ మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నందువల్ల గర్భసంచి తీసేయటం అనేది చేయకూడదు. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కానివ్వండి, కాల్షియం కంటెంట్ కానివ్వండి, మనకి యూట్రస్ గర్భసంచి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మన బాడీలో హార్మోన్స్ రెగ్యులేట్ చేయడానికి యూట్రస్ అనేది, గర్భసంచి అనేది చాలా అవసరము. సో ఏజ్ గ్రూప్లో వాళ్ళకైనా కానీ గర్భసంచి అనవసరము అనేది మనకి కాల్షియం ప్రొడక్షన్లో కూడా యూట్రస్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. సో యూజువల్లీ గర్భసంచిని డిస్టర్బ్ చేయకుండా ఉండటం అనేది చాలా అవసరం. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన దాన్ని తీసేయటం కాకుండా ఫైబ్రాయిడ్స్ని తగ్గించుకోవటం, లేదా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించుకోవటం, లేదా దానివల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువలీ ఫైబ్రాయిడ్స్ అనేది ఒకసారి పెరిగిన తర్వాత అది పూర్తిగా తగ్గిపోవడం అనేది చాలా కష్టం. సో అది సైజ్ పెరగకుండా ఉన్నట్టయితే కనుక స్పేస్ ఆక్యుపెంట్ ఒక స్పేస్ని అది ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి వచ్చేటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ పాలియూరియా అంటే మూత్రం ఎక్కువసార్లు రావడం, లేదా అర్జెన్సీ అంటే వాళ్ళకి ఇన్కాంటినెన్స్ అని చెప్పుకోవచ్చు, ఆపుకోలేకపోవటం అనేది, లేదా థర్డ్ సిమ్టమ్ వచ్చేసి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే అది ఫైబ్రాయిడ్ ఉన్నందువల్ల అప్పుడప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ కనిపించటము. బికాస్ ఎపిథీలియల్ షెడ్డింగ్ అనేది ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ బ్లీడింగ్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మెనోపాజల్ స్టేజ్లో కూడా ఇది హెవీ బ్లీడింగ్ కానీ చాలా విపరీతమైన బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మాత్రం ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పుకోవచ్చు. దానికి కూడా గర్భసంచి తీసేయటం అనేది ట్రీట్మెంట్ కాదు, దానికి హార్మోనల్ ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో దాన్ని కరెక్షన్ చేసుకోవటము, అలాగే ఈ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువగా కాకుండా ఉండేటట్టుగా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో కూడా ఈ యొక్క బ్లీడింగ్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ PCOD, హైపోథైరాయిడ్ రెగ్యులేషన్స్ వల్ల కూడా ఈ యొక్క యూట్రైన్ బ్లీడింగ్ అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ రెగ్యులేషన్ అనేది కూడా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. PCOD ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా సిస్ట్లు డెవలప్ అవ్వటము, లేదా సిస్ట్లు హెవీ సైజ్ పెరిగిపోవటము, దీనివలన కూడా ఎమర్జెన్సీ అనేది ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోనే ఈ యొక్క సిస్ట్లు కూడా పూర్తిగా పోయేటట్టు మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పూర్తిగా పెద్ద సిస్ట్లు కూడా ఈవెన్ 77 సెంటీమీటర్స్ 70 mm సిస్ట్లు కూడా మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్ అయినటువంటి కేసెస్ మా దగ్గర ఉన్నాయి. అలాగే ఫైబ్రాయిడ్స్లో కూడా సైజ్ బట్టి మనం చెప్పుకుంటూ రావచ్చు. యూజువలీ హెవీ సైజ్ పెద్ద సైజ్ ఉన్నా కానీ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్లో ఎలాంటి మనకి ప్రాబ్లం కానీ డేంజర్ కానీ ఉండేటువంటి అవకాశం ఉండదు. కాకపోతే సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ సైజు తగ్గేటువంటి మెడిసిన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూట్రైన్ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి గల రీజన్ ఏంటి? అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎస్, ఇంతవరకు మనం మాట్లాడుకుంది 30+ ఏజ్ గ్రూప్లో 40+ ఏజ్ గ్రూప్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్తో. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే పిల్లలు పుట్టక ముందు కూడా అంటే ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో కూడా ఈ మధ్య కాలంలో మనకి ఫైబ్రాయిడ్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు మనకి ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫర్టిలిటీ అనేది పూర్తిగా చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫైబ్రాయిడ్ చాలా పెద్ద సైజు ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదలకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంప్లాంటేషన్ కూడా అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా గ్రోత్ అనేది ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంప్లాంటేషన్ అంటే పూర్తిగా అక్కడ ఫీటస్ అనేది లేదా ప్లాసెంటా అనేది యూట్రస్కి అటాచ్ అవ్వటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే గ్రోత్ ఆఫ్ ద బిడ్డ ఎదుగుదలకు కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పుకోవచ్చు.
ఫర్టిలిటీకి అది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఫర్టిలిటీ ఫెయిల్యూర్స్ కూడా ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ వల్ల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చాలా చిన్న సైజు ఉన్నప్పుడు లేదా అది ఏసిమ్టమాటిక్ ఉంటుంది కనుక ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తేనే మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టుగా తెలిసిపోతుంది. యూజువల్లీ ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ ఇలాంటివి ఏమీ లేకపోవచ్చు. యూజువల్లీ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఏసిమ్టమాటిక్. ఎప్పుడైతే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామో అప్పుడే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే చాలా పెద్ద సైజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కనుక దాంట్లో కూడా సర్జరీ కంటే కూడా మెడిసిన్స్తోనే పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అసలు ఇది రాకోకుండా నివారణ చర్యలు ఏం తీసుకుంటే మంచిదంటారు ఫైబ్రాయిడ్కి రిలేటెడ్? వన్స్ అగైన్ ఇది మనం ఫైబ్రాయిడ్స్ అనేది కూడా యూజువల్లీ ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ ఇర్రెగ్యులారిటీ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఆడవాళ్ళలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్స్ కానీ ప్రొజెస్ట్రాన్స్ కానీ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ రిలీజ్ అనేది ఉంటుంది. ఆ యొక్క డిస్టర్బెన్స్ వల్లనే ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవుతున్నాయి అనేది నిర్ధారణ అయ్యింది. సో ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవ్వడానికి కారణం కూడా వన్స్ అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునేటువంటి డైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీనికి మనం కారణాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ ఇర్రెగ్యులారిటీస్ వల్లనే ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవుతున్నాయి. అలాగే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అలాగే కొంతమందికి ఈవెన్ పీసీఓడిలో కూడా యూజువలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది కారణం అయినప్పటికీ వాళ్ళు తీసుకునేటువంటి ఆహార నియమాలు లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా పీసీఓడికి ప్రైమరీ కారణాలని చెప్పుకోవచ్చు. అలాగే ఫైబ్రాయిడ్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనే పెరుగుతాయి అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయ్యింది. సో ఫైబ్రాయిడ్స్ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వాళ్ళు తీసుకునేటువంటి డైట్లో కూడా ఫైబర్ ఇంటేక్ తక్కువగా ఉండటము, ఎక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవటము, దానివల్ల లిపోప్రోటీన్స్ డెవలప్ అవ్వడము బ్లడ్లో, దానివల్లనే ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ ఇర్రెగ్యులారిటీస్ రావటం అనేది ఖచ్చితంగా దీనికి రీజన్ అని చెప్పుకోవచ్చు. సో రెండు కూడా పీసీఓడి అండ్ ఫైబ్రాయిడ్స్తో రెండు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనే ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ నుంచి విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది. సో మెచ్యూర్ అయిన వెంటనే ఒక 1 or 2 ఇయర్స్లోనే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి గల రీజన్ ఏంటి? అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది? ఎస్, పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇక్కడ మనకి ఎక్కువగా ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండటం, ఈస్ట్రోజన్స్ తగ్గిపోవటం వలన ఫాలికల్ సైజ్ అనేది అంటే ఎగ్ సైజ్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉండటం, అంటే అది కరెక్ట్ సైజ్ మెచ్యూరిటీ అనేది పొందలేకపోవటం, అది మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండటం వల్లనే పీసీఓడి డెవలప్ అవుతుంది అనేది మనం రిపోర్ట్స్లో కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. సో పీసీఓడిలో ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండడానికి గల కారణం వన్స్ అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, లిపోప్రోటీన్స్ ఇన్ బ్లడ్ ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకోవచ్చు. సో యంగర్ ఏజ్ గ్రూప్స్ ఈవెన్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8 years అని చెప్పుకోవచ్చు, ఎక్సెసివ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ మధ్య కాలంలో పిల్లల్లో గేమ్స్ కంటే ఎక్కువ కూడా ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళు చేసుకునేటువంటి గేమ్స్ కానివ్వండి లేకపోతే ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఈ లైఫ్ స్టైల్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. దానివల్లనే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఆండ్రోజన్స్ పెరగటం వల్ల ఈవెన్ ప్యూబర్టీ అయిన వెంటనే యూజువల్లీ ప్యూబర్టీ అయిన తర్వాత ఎనీ గర్ల్ విల్ వితిన్ 2 years అంటే ప్యూబర్టీ అయిన తర్వాత యూజువలీ ఎవరికైనా కూడా యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి, అక్కడ ఓవ్యులేషన్ అనేది జరగదు. బట్ వితిన్ 2 years ఒక మెచ్యూరిటీ అనేది లేదా హార్మోన్స్ అనేది అడ్జస్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ 2 years అనేది వెరీ క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఉండకూడదు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉండాలి, డైట్ అనేది కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఆహారం ఇస్తేనే హార్మోన్స్ అనేది రెగ్యులర్గా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువల్లీ లిపోప్రోటీన్స్, ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అలాగే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ కానీ ఇవ్వడం అనేది తక్కువ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ కూడా ఎవ్రీ వీక్లీ నియర్లీ 48 hours to 72 hours ఎక్సర్సైజ్ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అవన్నీ లేకపోవటం వల్లనే పీసీఓడి డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక చాలా బలమైన కారణం ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి విషయం
థైరాయిడ్. హైపోథైరాయిడ్ కండిషన్లో కూడా పీసీఓడి అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హైపోథైరాయిడ్ రావడానికి గల కారణాలు అంటే థైరాయిడ్ గ్రంథి అనేది మనకి T3 T4 హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది మనకి బాడీకి సరిపడా ప్రొడ్యూస్ చేయగలిగితేనే ఈస్ట్రోజన్స్ డెవలప్ అవ్వడం, ప్రొజెస్ట్రాన్స్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ T3 T4 హార్మోన్స్ మనకు సరిపడా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే మన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. దానివల్ల కూడా ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డెవలప్ అవుతాయి. అది ఎందువల్ల వస్తుంది? యూజువలీ హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయినటువంటి వాళ్ళల్లో చాలామందిలో ఇది ఐరన్ డెఫిషియన్సీ అయి ఉండవచ్చు, లేదా రెండో కారణం వచ్చేసి యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఉండవచ్చు, అలాగే యాంటీ సైకాట్రిక్ మెడిసిన్స్, యాంటీ డిప్రెషన్స్ మెడిసిన్స్, లేదా కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం అంటే యూజువలీ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువగా ఉండటం, యూజువలీ హైపర్ టెన్షన్ అనేది అంటే బీపీ కూడా 140/90 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ యొక్క హైపోథైరాయిడ్ కండిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండటం, అలాగే థైజైడ్స్, NSAIDs అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవన్నీ తీసుకునే వాళ్ళలో థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కూడా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు పీసీఓడి ప్రాబ్లమ్ని బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్గా డివైడ్ చేస్తున్నారు. సో బిఫోర్ మ్యారేజ్ వస్తే ఏ కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ వస్తే ఏ కాంప్లికేషన్స్ వస్తాయి? యూజువల్లీ పీసీఓడి అనేది ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. బిఫోర్ మ్యారేజ్ రావచ్చు, పిల్లలు పుట్టకముందు రావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి బిఫోర్ మ్యారేజ్ వచ్చినట్టయితే కనుక ఒబిసిటీ డెవలప్ అవటం, అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ పీసీఓడికి వెళ్ళిపోవటం, యూజువలీ బై ద ఏజ్ ఆఫ్ 25 years పీసీఓడి గ్రేడ్ 4లో వచ్చినట్టయితే కనుక వాళ్ళు వితిన్ 30 years లోపల డయాబెటిక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓడి గ్రేడ్ 4 ఉంటే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డయాబెటీస్. సో డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, పీసీఓడిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీనికి ప్రైమరీ కారణం చెప్పుకోవచ్చు మనం ఒబిసిటీ. ఈవెన్ థైరాయిడ్ రావడానికి కారణం కూడా, లేదా పీసీఓడి రావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఖచ్చితంగా మనం ఒబిసిటీ అని చెప్పుకోవచ్చు. సో వెయిట్ గెయిన్ ఎక్కువగా అవటం వల్ల కూడా ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బిఫోర్ మ్యారేజ్ వచ్చినట్టయితే కనుక పీసీఓడి డెవలప్ అవుతుంది అంటే కనుక ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అని అంటే కొంతమందిలో పర్ మంత్ 5 to 6 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ అవుతున్నటువంటి కేసెస్ మేము పర్సనల్గా చూస్తూ ఉన్నాం. సో పర్ మంత్ 5 to 6 kgs అంటే వితిన్ 6 months పీపుల్ ఆర్ గెయినింగ్ అరౌండ్ 20 kgs 25 kgs వెయిట్ గెయిన్ అవుతూ వస్తున్నారు. సో ఇది మనం పీసీఓడి అయి ఉండవచ్చు, హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్ అయి ఉండవచ్చు, థైరాయిడ్ వచ్చినప్పటికీ చూసుకోకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఒక స్టేజ్ వరకు అంటే యూజువల్లీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనకు కొద్ది స్టేజ్ వరకే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. యూజువల్లీ పీసీఓడి గ్రేడ్ 4 వెళ్ళిపోయిన తర్వాత, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సివియర్గా వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ ఎక్సర్సైజ్ ఇమీడియట్ రిజల్ట్స్ మనకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి ఒబెసిటీ వల్ల కూడా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకునేటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ ఎక్సర్సైజ్ చేసినప్పటికీ ఇవన్నీ కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా. సో ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మెడికేషన్ అవసరం. ఎప్పుడైతే మన గ్రేడ్ 2 దాటిపోయిందో పీసీఓడి స్టేజ్, అలాగే మనకి హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయో, సో ఎక్సర్సైజ్ డైట్ రెస్ట్రిక్షన్స్ సరిపోవు, ఖచ్చితంగా మెడికేషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెడిసిన్తోని ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ చేసిన తర్వాతనే మీకు వేరే రిజల్ట్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్, పీసీఓడి ఇవన్నీ కూడా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఒబిసిటీ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం 90% కేసెస్లో చెప్పుకోవచ్చు. అదర్ రీజన్స్ ఓన్లీ 10%. యూజువల్లీ ఒబిసిటీ ఉన్న వాళ్ళలోనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ ఈ మధ్య కాలంలో మనం 30 years లోపల మనం లివర్ డిసీజెస్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ఒబిసిటీ. ఇక్కడ మనకు ఒబెసిటీ డెవలప్ అయిన వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటము, అలాగే హెపాటోమెగలీ డెవలప్ అవ్వటము, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఫ్లక్చుయేషన్స్ కనిపించడం, ఎస్జిఓటీ, ఎస్జిపిటి రేజ్ అవ్వటం, ఇవన్నీ కూడా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్లో కూడా ప్రైమరీ కాజ్ వచ్చేసి ఒబిసిటీ. సో ఇక్కడ మనకి హైపోథైరాయిడ్ రావడానికైనా కానీ, పీసీఓడి రావడానికైనా కానీ ఒబెసిటీ మనకి మోర్ దాన్ 50% కేసెస్లో కనిపిస్తూ ఉంటుంది.
అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అంటే దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్యారిగేడ్ లాగా అవును అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చినటువంటి 90% కేసెస్లో పీసీఓడి ఉంటుంది. సో పీసీఓడి అనేది మనకి ఫాలికల్స్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉండటము, అవి అక్యుములేట్ అయిపోవడం. యూజువలీ ఫాలికల్స్ మెచ్యూర్ అయిపోయి అవి యూట్రస్ వరకు వచ్చి ఒకవేళ ఫర్టిలైజ్ అవ్వకపోతే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బ్లీడింగ్ ఆర్ మెన్స్ట్రల్ పీరియడ్. బట్ అక్కడ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అయిపోతున్నాయి, అవి ఓవరీస్లో అక్యుములేట్ అయిపోవడం, దానివల్ల ఓవరీ సైజెస్ అనేది పెరిగిపోవడం, బ్లాక్ డెవలప్ అవడం అని చూస్తాం. యూజువలీ మా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని చెప్తారు. యూజువలీ ఎందుకు అంటే ఆ ఫాలికల్స్ ఇమ్మెచ్యూర్ అయిపోయి సిస్ట్ లాగా కార్పస్ లూటియం ఫామ్ అయిపోయి అక్కడే ఓవరీస్లో అనేది అక్యుములేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ సైజెస్ ఆఫ్ ఓవరీస్ ఎంతవరకు ఉన్నాయి అని చూసే మనము పీసీఓడి ఏ గ్రేడ్లో ఉంది అని చెక్ చేస్తాం. యూజువలీ 2 months ఆర్ 3 months ఆఫ్ ఎమెనోరియా, అంటే 2 to 3 months మనకి మెన్సెస్ రావట్లేదు, ఖచ్చితంగా ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే గ్రేడ్ 4 పీసీఓడికి వెళ్ళిపోతుంది. బ్లాక్స్ అనేది డెవలప్ అయితే కనుక మీకు ట్రీట్మెంట్కి చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. యూజువలీ 4th stage ఆఫ్ పీసీఓడి, ట్యూబల్ బ్లాక్ కేసెస్, ఇవన్నీ కూడా హోమియోపతిలో చాలా మంచిగా రెస్పాన్స్ వస్తున్నాయి. ఏ మెడిసిన్స్తోని కూడా రెస్పాన్స్ రానటువంటిది లేదా సెకండరీ అమెనోరియా డెవలప్ అవుతుంది. యూజువలీ పీసీఓడి గ్రేడ్ 4 అయిపోయిన తర్వాత సెకండరీ అమెనోరియా అంటే 6 months to 8 months కూడా మెన్స్ట్రల్ పీరియడ్ రాకపోవటం, ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు తీసుకునేటువంటి హార్మోన్స్ వల్లనో లేకపోతే రెజిస్ట్రాన్ వల్లనో పీరియడ్ రావటం, అవన్నీ కూడా యానోవెలేటరీ సైకిల్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మనకి ఫాలికల్స్ కానీ ఎగ్స్ కానీ రిలీజ్ అవ్వవు, దాంతో ఫర్టిలైజేషన్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి పీసీఓడి ఇన్ఫర్టిలిటీ కారణం అవుతుంది అని చూస్తున్నామో ఇవన్నీ కారణాలు చెప్పుకోవచ్చు. ఫాలికల్స్ ఇమ్మెచ్యూర్ ఉంటున్నాయి, ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వట్లేదు, సో కన్సీవ్మెంట్ ఛాన్సెస్ అనేది పూర్తిగా నల్లిఫై అయిపోతుంది. సో ఇక్కడ మనకి పీసీఓడి డెవలప్ కాకుండా అంటే వితిన్ 2 months మనకి మెన్సెస్ రావట్లేదు, మీరు ఓన్లీ హార్మోన్స్ తీసుకుంటేనే వస్తుంది, ఇక్కడ మనం కరెక్ట్గా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో మంత్స్ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి పీసీఓడితో సఫర్ అవుతూ హార్మోన్స్ తీసుకుంటూ మెన్సెస్ రావటం లేదా రెజిస్ట్రాన్స్ తీసుకుంటూ మెన్సెస్ రావటం అనేది చూస్తున్నాం. అందులో మనకి పీసీఓడి క్యూర్ అవ్వదు. యూజువల్లీ పీసీఓడి క్యూర్ అవ్వాలంటే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సబిత గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.